జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండలం తాటికొండ గ్రామంలోని అతి పురాతనమైన పవిత్రమైన శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం గురించి మా హెడ్లైన్స్ ప్రేక్షకులకు వివరించే ప్రయత్నం చేస్తాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. హెడ్లైన్ ప్రేక్షకులకు నమస్కారం. ఇది వరంగల్ జిల్లా స్టేషన్ గన్పూర్ మరియు తాటికొండ గ్రామంలో మనం సీతారామచంద్ర స్వామి దేవస్థానం దగ్గర ఉన్నాం. చరిత్ర కలిగినటువంటి ఒక దేవస్థానంలో ఇక చూడండి, ఇక్కడ పక్కనే ఉన్నటువంటి కిలగుట్ట అంటారు. ఈ కిలగుట్ట పైన ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజున పెద్ద ఎత్తున భక్తులు అంటే ముసలి వాళ్ళు సైతం ఆ గుట్టపైకి ఎక్కి పూజా స్థానాలు నిర్వహిస్తూ ఉంటారు. గ్రామంలోనే కాకుండా ఇతర చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా అక్కడ స్నానాలు ఆచరించి అక్కడ భక్తి శ్రద్ధలతోటి పులిహోర ప్రసాదాన్ని కూడా సేవించి వస్తారు. అదేవిధంగా ఇటు చూడండి,
చరిత్ర కలిగినటువంటి సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో ఇక్కడే మనకు కళ్యాణం చేస్తూ ఉంటారు. ఈ కళ్యాణం ప్రతి సంవత్సరం జరిగేటువంటి కళ్యాణానికి ముస్తాబై అలంకరణతోటి ఈ పక్కన ఉన్నటువంటి కూర్చునేందుకు కూడా ఈ సంవత్సరంలోనే స్లాబ్ వేసి అందరికీ కుర్చీలు వేసి ప్రతి భక్తుడు కళ్యాణాన్ని చూసేందుకు మాత్రం వీలుగా ఉన్నది. ఆ గుట్ట పైన ఉన్నటువంటి గుడిని కొన్ని సంవత్సరాలుగా అలాగే ఉంది. అంటే ఈ ప్రాంతంలోనే గుట్టలు ఉండడం వల్ల ఇక్కడ అటువంటి కళ్యాణం జరిగేటువంటి అందరి భక్తులు కూడా చూడడానికి అంటే వేరే వేరే గ్రామాల నుండి హైదరాబాదు, జనగాము, వరంగల్ పట్టణాల నుండి చెందిన వాళ్ళు ఒకరోజు మొత్తం ఇక్కడ ఉండి ఆ చెట్ల కింద సేద తీర్చుకుంటూ పిల్ల పాపలతోటి గత కొన్ని సంవత్సరాలుగా ఈ కళ్యాణం మేము చూస్తున్నాము. ఈ కళ్యాణం జరిగే సందర్భంలో ఏదో ఒకటి మేము చేయాలి అనేటువంటి వాళ్ళ ఒక భక్తి శ్రద్ధతో ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ చూడండి, ధ్వజస్తంభం అనేది గతంలో ఇక్కడ వేరే కర్రతోటి ఉండేది. ఈ మధ్య కాలంలో కూలిపోవడం వల్ల ఒక భక్తుని సాయంతో ఈ యొక్క ధ్వజస్తంభాన్ని కూడా ఏర్పాటు చేశారు. అది పురాతనమైనటువంటి ఉన్నటువంటి స్తంభాన్ని అప్పటి శిల్పులు చాలా చక్కగా చెక్కారు. ఎందుకంటే చూస్తే ఇప్పుడు ఒక కర్రతోటి చేసినటువంటి లాగా ఉన్నటువంటి ఆ శిల్పం, దాన్ని మనం చూస్తే ఆనందకరంగా ఉంటుంది. అదేవిధంగా కళ్యాణ మండపంలో ఉన్నటువంటి ఆ 4 చుట్టుపక్కల ఉన్నటువంటి 4 ఆ స్తంభాలకు కూడా ఇప్పటికీ చెక్కు చెదరకుండా కొన్ని వందల సంవత్సరాలకు ఉన్నటువంటి దాన్ని మనం చూడవచ్చు. కళ్యాణం జరుగుతున్న సందర్భంలో చాలా అంటే పైన ఆ విగ్రహాలను అంటే ఇక్కడికి ఉన్నటువంటి సీతారామచంద్ర స్వామి విగ్రహాలను ఊళ్ళో నుండి తీసుకువచ్చి ఆ 3 రోజుల పాటు ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఆ 3 రోజుల పాటు ఇక్కడే ఉండి ఆ లోపటి నుండి అంటే ఇక్కడ కళ్యాణం చేసేటువంటి అయ్యగారు ఆ లోపటి నుండి తీసుకొచ్చి ఇక్కడ ఆ విగ్రహమూర్తులను పెట్టి సీతమ్మవారు, లక్ష్మణుడు, తర్వాత రామచంద్రుడు వారి విగ్రహాలను పెట్టి రోజు మొత్తం అంటే ఉదయం నుండి సాయంత్రం వరకు పెద్ద ఎత్తున కళ్యాణం నిర్వహించి భక్తులకు అన్నప్రసాదం కూడా, తర్వాత పులిగోర ఇలాంటి వాటర్ బాటిల్ కానీ ఫ్రీగా సప్లై చేస్తుంటారు. అదేవిధంగా ఇక్కడ చూడండి, మనకు మరొక అంటే అప్పటి శిల్పి హనుమాను విగ్రహాన్ని ఎలా ఒక రౌతుకు తొలిచాడో మీకు స్పష్టంగా కనబడుతుంది. పెద్ద రౌతుకు కూడా అప్పుడున్నటువంటి వారి నైపుణ్యాన్ని, అదే కాకుండా మరో పక్కనే ఉన్నటువంటి ఇక్కడ ఇదొక రౌతు కూడా మరొక విగ్రహాన్ని కూడా చాలా చక్కగా తొలిచారు. కళ్యాణం మరుసటి రోజున దోపు అనే కార్యక్రమం ఉంటుంది. ఆ దోపు రోజున కూడా విద్యుత్ అలంకరణల తర్వాత దుకాణాలు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున జరిగేటువంటి ప్రాంతం. పక్కనే మనకు చిన్న కాలువలాగా ఉంటుంది. ఆ కాలువపై నీళ్లు కూడా వెళ్తూ ఉంటాయి. ఈ మధ్యకాలంలోనే కొంత అంటే భూముల్ని మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడి ఇది డెవలప్మెంట్ చేసే క్రమంలోనే మన చెట్లు కూడా ఇక్కడ పెట్టారు. చాలా చక్కగా ఉపాధి హామీ కింద చెట్లు పెట్టడం వల్ల కూడా మనకు ఈ ప్రాంతాన్ని కూడా మధ్యాహ్నం పూట రేపు జరిగేటువంటి కళ్యాణ మహోత్సవానికి వివిధ మండలాలు కానీ జిల్లా నుండి వచ్చేటువంటి వాళ్ళు చాలా చక్కటి వాతావరణం ఉంటుందనేది తెలియదు తప్పదు. ఈ ప్రాంతంలో మరి జరిగేటువంటి కళ్యాణ మహోత్సవానికి పెద్ద ఎత్తున వస్తారు. ఒక నమ్మకం ఏంటంటే ఈ కళ్యాణం దగ్గరకు వచ్చి మనం కళ్యాణాన్ని తిలకించి కళ్యాణం దగ్గర కూర్చుంటే మేము కోరినటువంటి కోరికలు తీరుతాయని ఒక నమ్మకమైనటువంటి విశ్వాసంతో చాలామంది మనకి ఇక్కడ దంపతులు వస్తారు. ఇంకోటి చెప్పాలంటే కొత్తగా పెళ్ళైనటువంటి దంపతులు కూడా ఈ ప్రాంతానికి వచ్చి మనం మొదటి కళ్యాణం అంటే ఈ కళ్యాణం మీద కూర్చోవాలనేటువంటి నమ్మకంతో కూడా చాలామంది వస్తుంటారు. మనం కొన్ని సంవత్సరాల కాలం చూస్తున్నాం, చాలామంది విస్తరణ అంటే ఒక మండలానికి ఒక జిల్లాకే పరిమితం కాకుండా మన హైదరాబాదు ఇతర ప్రాంతాలను కూడా పెద్ద ఎత్తున ఆ రోజు కళ్యాణానికి వస్తారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఒక చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే రాజకీయంగా ఎదిగినటువంటి నాయకులు ఫస్ట్ ఈ గుడి దగ్గరికి చేరుకొని తమ మొక్కులు చెల్లించుకుంటారు. గతంలో చూసినటువంటి ప్రజాప్రతినిధులు ఇప్పుడున్నటువంటి వాళ్ళు కూడా తప్పకుండా ఈ ప్రాంతానికి వచ్చి వెళుతుంటారు అనేది ఒక ప్రగాఢ నమ్మకం వారికైతే మాత్రం ఉంది. ఇంకోటి చెప్పదలుచుకున్నది ఏంటంటే గ్రామంలో గతంలో కంటే ఈసారి అంటే రేపు రానున్న కళ్యాణం సీతారామ కళ్యాణ మహోత్సవానికి కూడా పెద్ద ఎత్తున అంటే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంతో నిధులు తీసుకువచ్చి మనం దీన్ని పెద్ద ఎత్తున జరపాలన్నటువంటి కృతనిశ్చయంతో కూడా ఉన్నారు. గతంలో పనిచేసినటువంటి మార్కెట్ చైర్మన్లు కానీ, తర్వాత సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ ఈ ప్రాంతానికి తప్పకుండా వచ్చి మరింత అభివృద్ధి చేయాలనేటువంటి తాటికొండ గ్రామస్తులు పెద్ద ఎత్తున కోరుతాము. ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్టేషన్ కన్పూర్ నుండి 9 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తాటికొండ ఇటు జనగామ నుండి వస్తే 23 కిలోమీటర్లు ఉంటుంది. మనకు చక్కగా బీటీ రోడ్డు కూడా వేశారు. గతంలో కంటే ఎక్కువ జనాలు రావడానికి కూడా అవకాశంగా ఉన్నది. మరి పక్కనే ఉన్నటువంటి చెరువు మనకు ఆహ్లాదకరంగా ఉన్నటువంటి చెరువు దాటుకుంటూ మల్లనగండి మరి అది మనకు దేవస్థానం పక్కనే ఇక్కడ నుండి మరి
నర్మెట కానీ తరిగొప్పులకు కానీ ఈ ప్రాంతం నుండే వెళ్ళడానికి చాలా అనుకున్నటువంటి ప్రదేశంగా ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడి అంటే ఈ దేవస్థానానికి అప్పటి సౌమిత్రి లక్ష్మణాచార్యులు అంటే పాతకాలంలో కొంత గుడిని డెవలప్ చేసి పూజలు నిర్వహించేది. ఆయన తదనంతరం ఇద్దరు కుమారులు నరసింహాచారి మరియు రంగాచార్యులు ఉండేవారు. ఈ గుడికి ప్రత్యేకంగా చిన్న కుమారుడైన రంగాచారి కొంత డెవలప్మెంట్ చేసి ప్రతి సంవత్సరం కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ మధ్యకాలంలోనే ఆయన మరణించడం వల్ల ఆయన కుమారులు ఆయన విగ్రహాన్ని కూడా జనవరి 4వ తేదీన ఇక్కడ ఏర్పాటు చేసి అన్నదాన కార్యక్రమాల్ని నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని అన్నదాన కార్యక్రమం చేయడం అంటే ఇద్దరు కుమారులు ప్రత్యేకంగా గ్రామస్తుల తరపున అభినందన తెలియజేస్తున్నాం. ఛానల్ను చూస్తూనే ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మెయిన్గా సబ్స్క్రైబ్ చేయండి. మరొక్కసారి మీ ముందుకు తాటికొండ గ్రామమే కాకుండా ఇతర దేవస్థానాల చరిత్రను చెప్పడానికి ఈ ఛానల్ ఎప్పుడు మీ ముందు ఉంటుంది.